వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు హెయిర్ కేర్ సిరీస్ పార్ట్ 2. సో లాస్ట్ వీడియోలో చూసినట్టుగానే మనం ఫ్లాక్సీడ్ జెల్ అయితే అప్లై చేసాము. అప్లై చేసాక రిజల్ట్ ఏంటంటే కొంచెం ఫ్రిజీనెస్ అయితే పోయింది. సో దీంతో పాటు నేను హెయిర్ స్ప్రే కూడా యూజ్ చేస్తాను నైట్ టైమ్. అదేంటంటే నథింగ్ బట్ యాల్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ స్ప్రే. సో దీన్ని ఎలా అప్లై చేయాలి, ఎట్లా మసాజ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను రండి. ఫస్ట్ ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ బటన్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఆన్ చేసుకోవాలి. అది వరకు తెలుసు, నీకు నోట్లో పట్టాలండి. సో చేసుకున్న తర్వాత మన హెయిర్ని ఏదన్నా సరే మనం ఫస్ట్ ఏది అప్లై చేసుకోవాలన్నా సరే ఫస్ట్ నీట్గా అయితే చిక్కులు తీసుకోవాలి. దాని తర్వాత నీట్గా లైన్గా పార్టీషన్ తీసుకొని స్ప్రే కూడా ఎట్లా చేయాలంటే ఫేస్ మీద ఫోర్ హెడ్ మీద పడకుండా చేసుకోవాలి. ఇది రూట్స్కి అప్లై చేయడం వల్ల బాగా అబ్జార్బ్ చేసుకొని గ్రోత్ అన్నది మనం చూడొచ్చు. కానీ దీన్ని ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా యూజ్ చేస్తేనే మనకి రిజల్ట్ తెలుస్తుంది. 1 or 2 days వల్ల ఏం తెలియదు. ఏదైనా అంతే కదా. ఇలా ఇప్పుడు నేను ఎట్లా స్ప్రే చేస్తున్నానో అలా హెయిర్ అంతా స్ప్రే చేసుకోవాలి. సో మొత్తం స్ప్రే చేసుకున్న తర్వాత మసాజ్ చేసుకోవాలి. ఈ మసాజ్ కూడా ఎలా చేయాలి అంటే నెయిల్స్ టచ్ అవ్వకుండా ఈ ఫింగర్ టిప్స్తోనే మనం మసాజ్ చేసుకోవాలి. చూద్దాం రండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ నెయిల్స్ తగలకుండా ఈ వీటితో ఫింగర్ టిప్స్తో ఇట్లా మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అయ్యింది. సో మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా స్ప్రే చేసుకున్నప్పుడు మసాజ్ చేసుకోవడం అన్నది కంపల్సరీ. అట్లీస్ట్ 5 to 10 minutes అయినా మసాజ్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా అదే ఎయిర్ డ్రై అయిపోయి అబ్జార్బ్ అయిపోయింది. సో ఇది స్ప్రే చేసిన తర్వాత మనం ఓవర్ నైట్ కూడా అలానే ఉంచవచ్చు. సో వాష్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకోటి చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే మనం ఇలానే కాకుండా మనం హోమ్ మేడ్గా కూడా స్ప్రేస్ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలా నేను ప్రిపేర్ చేసిన స్ప్రే వచ్చేసి మెంతుల పౌడర్తో స్ప్రే ప్రిపేర్ చేశాను. అది ఎలా అంటే మనం మెంతులు తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకుంటాం కదా. చేసుకున్న తర్వాత నేను ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేశాను అనమాట. దీంట్లో నుంచి 1 spoon మెంతుల పౌడర్ తీసేసుకొని ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్లో వేసుకొని ఓవర్ నైట్ సోక్ చేయాలి. చేసి నెక్స్ట్ డేకి దాన్ని స్ట్రెయిన్ చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. నేను దేంట్లో స్టోర్ చేశానంటే ఈ రోజ్మెరీ స్ప్రేస్ ఆల్రెడీ నేను యూజ్ చేసి రిమైనింగ్ ఉన్న వాటిలో స్టోర్ చేశాను. ఇది యూజ్ చేయడం వల్ల మనకి డాండ్రఫ్ ఉంటే పోయిద్ది అనమాట. ఎందుకంటే ఇది నేను లైవ్గా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై సజెషన్ ఫ్రమ్ మై సైడ్. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డూ ఫాలో. అది వెయిట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.